1975 ఎమర్జెన్సీ కాలం గురించి మాట్లాడాలంటే రెండవ స్వతంత్ర పోరాటం కోసం ప్రజలు ఉద్యమించిన రోజులని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గతంలో జరిగిన తప్పుల్ని, చీకటి రోజుల్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛను, న్యాయస్థానాలను ఎమర్జెన్సీ కాలంలో కాలరాశారు. నాటి ఎమర్జెన్సీ సమయంలో చీకటి రోజులు, యథార్థ ఘటనలు భావితరాలకు తెలియాలని బీజేపీ ప్రతి ఏడాది అవగాహన సదస్సులు నిర్వహిస్తుందంటున్న మంత్రి సత్యకుమార్ యాదవ్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. చూసుకున్నట్లయితే కాంగ్రెస్ హయాంలో ఎమర్జెన్సీ అయితే విధించడం జరిగింది. దానికి సంబంధించి ఒక అవగాహన సదస్సు సిద్ధార్థ ఆడిటోరియంలో అయితే పెట్టడం జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ రావడం జరిగింది. సార్, ఆ రోజు 1975లో కాంగ్రెస్ ఒక బ్లాక్ డే ఎమర్జెన్సీ అని చెప్పవచ్చు. ప్రధానంగా రెండు అంశాలు ఏంటంటే ప్రజల హక్కులు హరించబడ్డాయి, పౌర హక్కులు హరించబడ్డాయి, మీడియా మీద ఉక్కుపాదం మోపబడింది, న్యాయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు, పూర్తిగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని దేశవ్యాప్తంగా అరాచకాలు పాల్పడి వాళ్ళ అధికారంలో ఉండడం కోసం ఒక చీకటి చట్టాన్ని ఆనాడు తీసుకొచ్చారు. అది దాంట్లో జరిగిన దారుణాలు, అకృత్యాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఆనాడు ప్రజలందరూ కలిసి మళ్ళీ ఒక రెండో స్వతంత్ర పోరాటంలాగా ఉద్యమించి పోరాడడం, దాని ఫలితం మళ్ళీ ఎమర్జెన్సీని తీసే పరిస్థితి వచ్చింది. ఎన్నికలు పోయింది, దాంట్లో దారుణంగా ఓటమి పాలైతుంది. అయితే ఆనాడు అనేక మంది, జయప్రకాష్ నారాయణ దగ్గర నుంచి అనేక మంది నాయకులు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, మధు దండావతి గారు, 50 ఏళ్ళ ఎమర్జెన్సీ గురించి పదే బీజేపీ మాట్లాడుతుంది. కానీ గత 10 ఏళ్ల పాటు కూడా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. దీని గురించి చెప్పాలి, ఇది అంతా కూడా మర్చిపోయారంటూ కూడా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అదే చెప్తున్నా. 115 సార్లు వాళ్ళు ఆర్టికల్ 356ని విధించారు. ఎమర్జెన్సీని విధించి ఆ రోజుల్లో పౌర హక్కులను కాలరాచింది వాళ్ళు. ఆ సమయంలో 5 సవరణలు రాజ్యాంగానికి తెచ్చింది వాళ్ళు. ఈ రకంగా ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి 115 సార్లు ఆర్టికల్ 356, మరి 10 సంవత్సరాలు ఎక్కడన్నా జరిగిందా? ఒక్క సంఘటన ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా రాజ్యాంగానికి సవరణ చేసి వాళ్ళు అధికారంలో ఉండడం కోసం సవరణ తెచ్చిన ఏదైనా దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏవీ లేవు. అంటే ఊరికి అసత్య చేసిన వాళ్ళే ఇవన్నీ మాట్లాడుతుండడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అంటే ప్రధానంగా చూస్తే చరిత్రను, యథార్థ సంఘటనలు ఎవరు కూడా మార్చలేరు. కానీ అదే పనిగా ఇప్పుడు బీజేపీపై ఈ యొక్క ఏవైతే ఉన్న విమర్శలు చేయడం, ఇటు గోద్రా అల్లర్లకు సంబంధించి ఊచకోత జరిగిందంటూ, ఒక మణిపూర్ ఇష్యూ కావచ్చు, మతతత్వ పార్టీ విద్వేషాలు రెచ్చగొడుతున్నట్టు ఇటువంటి వ్యాఖ్యలు అనేది విమర్శలు చేయడం బీజేపీపై మరి కాంగ్రెస్ నాయకులు ఇవన్నీ ఎలా చూడాలి? 10 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక కమ్యూనల్ రైట్స్ ఎక్కడ దేశంలో జరగడంలా. కాంగ్రెస్ సమయంలో మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్తే, గూగుల్ మన చేతిలో ఉంటుంది, చూసామంటే కొన్ని వేల సంఘటనలు కమ్యూనల్ రైట్స్ జరిగిన, కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి మాట్లాడుతూ గోద్రా కారకులు ఎవరనే విషయాన్ని వాళ్ళు పక్కన పెట్టేసి, గోద్రా సంఘటన ఎంత దాన్ని కట్టడి చేశారు నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని పక్కన పెట్టి ఇవాళ ఎప్పుడో జరిగిన అంశాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే చాలా కన్వీనియంట్గా ఒక విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు అధికారిక లెక్కల ప్రకారమే 3,000 మంది సిక్కుల్ని ఢిల్లీ నడి వీధుల్లో ఊచ కోత కోసారు. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. దాన్ని చాలా చిన్న సంఘటనగా చిత్రీకరిస్తూ తర్వాత ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ గారు చాలా చిన్న మాట మాట్లాడారు. చాలా చిన్న మాట, పెద్ద మహావృక్షం కూలినప్పుడు భూమి అదురుతుందని. అంటే రాజ్యాంగం పట్ల కానీ, ప్రజల ప్రాణాల పట్ల కానీ కొంచెమైనా గౌరవం లేని వాళ్ళు, కనికరం లేని వాళ్ళు, ఇన్సెన్సిటివ్గా మాట్లాడే వాళ్ళు ఇవాళ 10 సంవత్సరాలుగా ఈ దేశ రూపురేఖలు మారుస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి చేర్చి 25 కోట్ల మందిని పేదరికల నుంచి బయటికి తీసుకొచ్చి, కొన్ని 43 కోట్ల మందికి ముద్రాధార రుణాలు ఇప్పిస్తూ, 4 కోట్ల మందికి నెత్తి మీద గూడుండేలాగా ఇళ్లు నిర్మిస్తూ, 12 కోట్ల మందికి మరుగుదొడ్లు నిర్మించి, 9 కోట్ల మందికి ఉచితంగా ఉజ్వల సిలిండర్లు ఇస్తూ, 12 కోట్ల మందికి పీఎం కిసాన్ నిధి ద్వారా రైతులకు అండగా ఉంటూ, ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడుతూ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈ భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసి ఇవాళ భారతదేశం అంటే ప్రత్యేకంగా తీసుకుని వచ్చిన నాయకుడిని బట్టి ఇవాళ మాట్లాడుతున్నాం. ఎందుకంటే అధికారానికి దూరంగా ఉన్నారు, ప్రజలు వాళ్ళని విశ్వసించటం లేదు. ఆ తరుణంలో ఈ రకంగా ప్రచారం చేద్దాం, ఎందుకంటే ప్రజల మెమరీ చాలా తక్కువగా ఉంటుంది, షార్ట్ మెమరీ ఉంటుంది. ఈ రకంగా అసత్య ప్రచారం చేసి లబ్ధి పొందుదాం, రాజకీయ లబ్ధి పొందుదాం అనే కుతంత్రాలు తప్ప మీరు ఏది కాదు. రైట్. అది వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులైనటువంటి సత్యకుమార్ యాదవ్ గారు చెప్తున్న మాటలో మనం విన్నాం. ప్రధానం చూస్తే అధికారానికి దూరం అయ్యారు కాబట్టి ఇటువంటి ప్రేలాపనలు అయితే కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తుందంటూ కూడా చెప్పొస్తున్నారు. ఏదేమైనా సరే 50 ఏళ్ల క్రితం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో విధించిందో ఎమర్జెన్సీ అనేది ఇటు పత్రిక స్వేచ్ఛపై
ఉక్కుపాతం మోపడమే కాకుండా ఇటు ప్రజాస్వామ్యం కూడా తీవ్రంగా దెబ్బతీసేలాగా పౌరుల హక్కులు కూడా దెబ్బతీసే విధంగా అయితే ఆ రోజు విధించడం, అది కూడా స్వార్థ రాజకీయాల కోసం. ఇదంతా కూడా ప్రజలు ఆ రోజు తిరుగుబాటు చేశారు. అందరూ కూడా ఓటు రూపంలో సైలెంట్గా బుద్ధి చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే 5 ఏళ్ల ఈ జగన్ ప్రభుత్వంలో కూడా అటువంటి అరాచక పాలన జరిగింది కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతులు అనేది ఒక ఉదాహరణగా ఎగ్జాంపుల్ తెలుస్తుంది. ఓట్ల రూపంలో అందరూ కూడా బుద్ధి చెప్తారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా సరే ఇది ఎమర్జెన్సీ అనే ఏదైతే ఆ యథార్థ ఘటనలు జరిగినాయి ఇదంతా కూడా భావి తరాలకి తెలియాలి కాబట్టి బీజేపీ ప్రతి ఏడాది కూడా జూన్ 25నే సంబంధించి కార్యక్రమం చేపడుతుంది. కాబట్టే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఉచితంగా ఏ పెడితే అవి మాట్లాడుతుంది. దేశానికి వన్నె తెచ్చిన పిఎం నరేంద్ర మోడీ ఒక ప్రతి అంశంలో కూడా ఇటు ఎకానమీ కావచ్చు, ఇటు విద్య, వైద్యం, ఇలాగా నిత్యావసర సంబంధించి కూడా ఇలా ప్రతి అంశంలో కూడా అగ్రస్థానంలో నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం అంటూ కూడా మరి సత్యకుమార్ యాదవ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో ప్రవీణ్, సిటీ 24/7 విజయవాడ.